గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి విశిష్టత గురించి చెప్పండి. ఈరోజైతే నేను చెప్పిన విధంగా మార్గశిర మాసంలో ఒక రోజున జన్మించినటువంటి జన్మరహస్యంలో చెప్పిన విధంగా ఆ యొక్క మార్గశిర మాసంలోని 6వ తిథి అనగా షష్ఠి రోజున ఆ యొక్క స్వామివారు ఉద్భవించారు. అక్కడ రాక్షసి అన్ని భాగాల్ని తీసుకొని ఒక్కసారి కుమార అని చెప్పి హృదయానికి హత్తుకున్నటువంటి సమయం ఏది ఉందో ఆ రోజున తిథి చూడగా మార్గశిర శుద్ధ షష్ఠిగా కనబడింది. అందుకని చెప్పి ఆ యొక్క షష్ఠి రోజున స్వామివారిని సేవించినట్లయితే ఉపవాస దీక్షతో అనగా ఉపవాస దీక్ష ఎలా చేయాలి అని ఇంకొక ప్రశ్న అంటే గనక ఉపవాస దీక్షను ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆ యొక్క నిలాహారం అంటే ఏదైనా ఒక పండ్లు కానీ పాలు కానీ తీసుకుని సాయంత్రానికి చంద్రోదయం అయిన తర్వాత మనం భోజనము మామూలుగా శాకాహారం భోజనం చేయవచ్చునని చెప్పి స్కాంద పురాణంలో చెప్పబడిందమ్మా. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి విభూతి విశిష్టత గురించి చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామికి రుద్రవీర్య సముద్భవుడు కాబట్టి విభూతి చేత భస్మాభిషేకము ప్రత్యేకించి భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఆ భస్మము చేత అభిషేకము చేయబడినటువంటి భస్మము మన గృహంలో పెట్టుకోవడం కానీ నూటన ధరించడం కానీ ఏ విధంగాను ఎక్కడైనా కానీ ఆ యొక్క విభూతి ఉంటుందో ఆ యొక్క భస్మం ఉంటుందో అక్కడ ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా పరిహారం అయిపోతాయి, పలాయనం చిత్తగిస్తాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉందమ్మా. గురుగారు, సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? సుబ్రహ్మణ్య స్వామికి 18 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా విశిష్టంగా చెప్పబడుతోంది. స్కంద పురాణంలో 18 ప్రదక్షిణాలు చెప్పబడింది. మరియు అష్టోత్తర శతం అనేది మహోన్నతమైంది. 108 ప్రదక్షిణాలు అనేది కూడా చాలా మహోన్నతంగా చెప్పబడి ఉంది. కానీ 18 ప్రదక్షిణాలు చేయడం వల్ల స్వామివారికి చేయడం వల్ల రాహుకేతు దోషాలు పరిహారం అయిపోయి కేతుగ్రహ దోషం కూడా పరిహారం అయిపోయి వాళ్ళు సుఖవంతులు అవుతారు. గారు, సుబ్రహ్మణ్య స్వామిని ఏ వారంలో పూజించాలి? పూజించడం వల్ల ఏ ఫలితం ఉంటుంది? సరేనమ్మా. సుబ్రహ్మణ్య స్వామి వారిని మంగళవారం రోజున విశేషంగా పూజించడము, మంగళవారం రోజున స్వామివారికి అభిషేకము కానీ అర్చన కానీ ప్రదక్షిణాదులు కానీ చేసి ఆ యొక్క స్వామివారి కృపను పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ యొక్క స్వామివారిని పూజించడం వల్ల అన్ని విధములైనటువంటి దోషాలు జాతకంలో ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి దోషాలు పరిహారం అవుతాయమ్మా. గారు, సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ మంత్రం జపిస్తే బాగుంటుంది? సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణం చేసేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఓం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ 18 ప్రదక్షిణాలు చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వారి కోరికలు తప్పకుండా తీరిపోతాయమ్మా. గారు, టెంపుల్కి ఏ సమయంకి వెళ్తే బాగుంటుంది? మార్నింగ్ వెళ్ళాలా, ఈవినింగ్ వెళ్ళాలా? దేవాలయాల్ని దేవుణ్ణి సందర్శించడానికి మనకు ఆగమశాస్త్రం ఒకటి చెప్పబడిందమ్మా. ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించి కనుక చూస్తే కనుక శివాంశ సంభూతమైనటువంటి శివ సంబంధమైనటువంటి దేవాలయాలు ఏవైనా ప్రదోషకాలంలో సేవించడం దర్శించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాము. అందులో ఇంకా విశేషంగా అంటే కనుక బ్రాహ్మీ ముహూర్తంలో సేవించడం వల్ల ఇంకా మనం విశేషమైన ఫలితాలను పొందుతున్నాము. మరియు విష్ణువాలయాలు అంటే విష్ణువుకి సంబంధించినటువంటివి కానీ శక్తికి సంబంధించినటువంటివి కానీ ప్రాతకాలంలో కానీ బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సేవించడం వల్ల మనం మంచి ఫలితాలను పొందుతున్నాం.